అందరికీ నమస్కారం అండి. నేను మీ అంజన. ఈరోజు కార్తీక పురాణంలోని అధ్యాయాన్ని మనం చదివి వినడం ద్వారా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలు తప్పులు చేస్తూ ఉంటామండి. కొన్ని తెలిసినా కూడా చేస్తాము, కొన్ని తెలియక చేస్తాము. సో ఇటువంటి పాపాలు ఇవన్నీ కూడా వాటి యొక్క చెడ్డ ఫలితం మనకి రాకుండా ఉండటానికి, ఇక ముందు ఇటువంటి పాపాలు మనం చేయకుండా ఉండటానికి ఎటువంటి పనులు చేస్తే మనకు అలాంటి పాపాలు వస్తాయి అనేది ఈ కథల ద్వారా మనకు అర్థమవుతుంది. భక్తి శ్రద్ధలతో మీరందరూ కూడా ఈ కథలన్నీ విని మనకున్న పాపాలన్నీ పోగొట్టుకుని మంచి పుణ్యాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈరోజు 15వ అధ్యాయం చదివి వినిపించబోతున్నాను. దీప ప్రజ్వలన మహత్యం. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు మ్రోల నృత్యం చేయడం వల్ల వైకుంఠం లభిస్తుంది. కార్తీక ద్వాదశి నాడు దామోదరుని సన్నిధానంలో దీపాలుంచినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పక్షాన సాయంత్ర వేళ విష్ణువుకు అర్చన చేయడం వలన ఇంద్ర పదవి లభిస్తుంది. ఈ మాసమంతా విష్ణు మందిరానికి వెళ్లేవానికి ఒక్కొక్క అడుగుకు అశ్వమేధ యాగం ఫలం వస్తుంది. గుడికి పోయి స్వామి దర్శనం చేయనివాడు కాలసూతమనే రౌరవ నరకం పొందుతాడు. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధని అనబడుతుంది. ఆ దినాన నిద్ర మేల్కొంటాడు. ఆ రోజున చేసే పుణ్యకార్యాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. ఈ నెలలో దామోదరిని గంధ పుష్పాక్షతలతోనూ మనోహరాలైన ధూప దీప నైవేద్య తాంబూలాదులతోనూ బ్రాహ్మణు పురస్కృతుడై వేరే ఏ పని మీద మనస్సు లగ్నం చేయకుండా విష్ణువుని పూజించే వారికి అన్ని ధర్మాలు చేయుట కంటే మించిన ఫలం కలుగుతుంది. విష్ణు సన్నిధిలో కానీ శివ సన్నిధిలో కానీ తమ యథాశక్తిని బట్టి 1,00,000 వత్తులు వెలిగిస్తే స్వామి సన్నిధానం కలుగుతుంది. మాసమంతా వెలిగించే శక్తి లేని వారు ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి మొదలైన రోజులలో కానీ వెలిగించాలి. సాయంకాలం నందు పాలు పిండునంత కాలం భక్తితో ఎవరు దీపాలు వెలిగిస్తారో పుణ్యం వల్ల పరిశుద్ధులవుతారు. ఆ విధంగా చేయనప్పుడు ఇతరులు వెలిగించిన దీపాలలో నూనె వేసి ఆరకుండా చూచిన వారు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు. ఈ సందర్భంలో ఒక కథ ఉంది. పూర్వకాలంలో సరస్వతీ నదీ తీరంలో ఒక పాడుబడ్డ దేవాలయం ఉండేది. అక్కడకు కర్మనిష్ఠుడనే యోగి కార్తీక స్నానానికి వచ్చి ఆ మందిరాన్ని చూచి శుభ్రపరిచి ముగ్గు వేసి దీపం వెలిగించి భక్తితో విష్ణువు నర్చించి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సాధువు సమాధి స్థితిలో ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలం అక్కడికి ఒక ఎలుక వచ్చి స్వామికి ప్రదక్షిణ చేసి నెమ్మదిగా ఆ దీపాన్ని చూస్తుంది. ఒక ప్రమిదలో తైలం లేకపోవట గమనించి ఆ వత్తిని అక్కడే చమురుతో ఉన్న ప్రమిదలోనికి మార్చింది. తరువాత అక్కడున్న ప్రసాదం తిని ఆ ఆలయంలో మరణించి పూర్వపుణ్య ప్రభావం వల్ల దివ్య రూపం గల పుణ్య పురుషుడైంది. ఆ యోగి సమాధి నుండి తన ఎదుట కనిపిస్తున్న పుణ్య పురుషుని చూచి అతని వివరాలు అడిగాను. అప్పుడు అతడు, ఓ మునీంద్ర, నేనొక ఎలుకను. ఈ మందిరంలో ఉన్న ఒక కలుగులో ఉన్నాను. ఎలుక రూపం పోయి ఈ దివ్య శరీరం వచ్చింది. అసలు పూర్వం నేనెవరిని, పూర్వజన్మలో ఏ పాపం చేశానో, ఏ పుణ్యం వల్ల నాకు ఈ దివ్యదేహం కలిగిందో తెలియదు. అదంతా మీకు తెలిసి ఉంటుంది. నేను మీకు దాసుడను అని పుణ్యపురుషుడు అనెను. అంతటా ఆ యోగి దివ్య దృష్టి వల్ల అంతా తెలుసుకొని, నాయన, నీవు పూర్వజన్మలో జైమిని గోత్రం గల బ్రాహ్మణుడవు. బాహ్లిక దేశంలో జన్మించితివి. నీకు కుటుంబ పోషణాశక్తి వల్ల స్నానం సంధ్యానుష్ఠాలు వదిలిపెట్టి బ్రాహ్మణుల్ని దూషిస్తూ వ్యవసాయం చేస్తూ జ్ఞానం లేనివాడివై దైవ పూజ చేయక శ్రాద్ధాన్నం తింటూ ఉపవాస దినాలలో కూడా రాత్రింబవళ్ళు తింటూ కాకులకు పెట్టిన బలిని కూడా తిన్నావు. రూపవంతురాలైన నీ భార్య శ్రమపడరాదని ఒక దాసీని పెట్టి దానితో ముచ్చట్లు వేళాకోళలాడుతూ దానిని పోషిస్తూ దాని బిడ్డను ఒక శూద్రునికి అమ్మి శూద్రుల వద్ద నుండి పెరుగు, నెయ్యి, పాలు, మజ్జిగ కొంటూ ఎక్కువ ధనం సంపాదిస్తూ ఆ ధనాన్ని పాతిపెట్టి మరణించావు. ఆ పాపం వల్ల నరకాన్ని అనుభవించి భూలోకంలో మూషిక జన్మనెత్తి ఇక్కడ ఉంటూ ప్రసాదాలు తింటూ అన్ని వస్తువులు పాడు చేస్తూ ప్రతిరోజు దుష్టబుద్ధితో పాత్రలోని నూనె అపహరిస్తున్నావు. అయినా కూడా కార్తీక మాసపు రాత్రి ఇతరులు పెట్టిన దీపం చల్లారకుండా చూసావు. కాబట్టి ఎలుక రూపం పోయి పుణ్యపురుషుడయ్యావు. ఇక మీదట నీవు భక్తి కలిగి వైకుంఠంలో శాశ్వతంగా ఉండగలవు అని అనెను. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మాస మహత్యమందలి 15వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.